చీజీ కార్న్ కట్లెట్. వావ్, చీజీ కార్న్ కట్లెట్ అనమాట. సో కార్న్తో ఎన్ని వెరైటీస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అండ్ కట్లెట్ అనగానే నాకు తెలిసి కొంచెం మిక్సీ పడతాం అనుకుంటున్నాను కార్న్, మరి తెలీదు ఎలా చేస్తావు. నేనైతే అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి చూద్దాం ఎలా చేస్తాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నువ్వు అన్నట్టు నిజంగానే చాలామంది స్నాక్స్ అనేది టైం లేకను స్కిప్ చేస్తూ ఉన్నారు ఇంట్లో చేసుకోవడం, డైరెక్ట్గా బయట ఆర్డర్ చేసుకోవడం అలా జరుగుతుంది. బట్ ఇలా కొన్ని బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్స్తో నువ్వు అన్నట్టు కొద్దిగా మసాలాస్ యాడ్ చేస్తే మాత్రం చక్కటి స్నాక్స్ అయితే ఎవ్రీడే తయారు చేసుకోవచ్చు. మరి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి. బంగాళదుంప అయితే ఉడికించి తీసుకొచ్చేసి, కార్న్ కూడా ఉడికించావు మరి? యా, కార్న్ కూడా ఉడికించావు. ఓకే, సో ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాసెస్. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే నేను దీన్ని స్టఫ్ ప్యాటర్న్లో చేస్తున్నాను. ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఫస్ట్ కొంచెం కార్న్, ఓకే, స్పూన్. సో కార్న్లో కొంచెం ఆమ్చూర్, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొన్ని, కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. సో స్నాక్స్ అనగానే ఖచ్చితంగా ఆమ్చూర్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ చీజ్ గ్రేట్ చేద్దాం. అండ్ మన వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చీజ్ కొంచెం క్వాంటిటీ కొద్దిగా ఎక్కువైనా బాగానే ఉంటుంది. అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో హాఫ్ మిడ్వే ప్రిపరేషన్లోనే మనకు ఒక రెసిపీ వచ్చేసింది యాక్చువల్గా. సో ఇలా కూడా చాలా మంది తీసుకుంటుంటారు. సో ఇది అయిపోయింది. సో హాఫ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో పక్కన పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే బియ్యం పిండి, ఆలు రెండు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక మిక్సింగ్. ఓకే, సో నాకు తెలిసి ఇది బైండింగ్ కోసం అనుకుంటా. యా, అవును. సో ఉడికించిన ఆలు, ఓకే, ఇందులోనే బియ్యం పిండి కూడా. చాలా క్రిస్పీగా రాబోతున్నాయి కట్లెట్స్. సో బియ్యం పిండి అనగానే మనకు ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది. ఓకే, ఇందులో కొన్ని వాటర్. ఓకే, సో కొంచెం థిక్గా ఉండాలా? యా, కొంచెం థిక్గా ఉండాలి, ఎందుకంటే స్టఫ్ చేస్తాం కదా దానికి. ఓకే, కొంచెం ఆయిల్ ఇందులోనే వేయాలి. డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవును. సో ఈలోపు కొంచెం ప్యాన్ కూడా వేడి చేయొచ్చు. ప్యాన్ కూడా వేడి చేయి. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ రెండు మిక్స్ చేస్తాం అనుకున్నాను. ఇందులో ఇది స్టఫ్ వేసుకోవాలి. ఓకే,
చక్కగా స్టఫ్డ్ కట్లెట్స్ అని కూడా అనొచ్చు కదా. యా అవును. సో ఇలా ఒక 3-4 రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్. ఓకే, సో చక్కగా కాలిపోయాయి 2 వైపులా. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఓకే లాస్య, చీజ్ కార్న్ కట్లెట్ రెడీ అయిపోయింది. వావ్, చీజ్ కార్న్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చీజ్ కార్న్ కట్లెట్స్కి కావాల్సిన పదార్థాలు: చీజ్ కొద్దిగా, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, అల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, బంగాళాదుంపలు 2, బియ్యం పిండి 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం కొద్దిగా. చీజ్ కార్న్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో మొక్కజొన్న గింజలు, ఆమ్చూర్, కారం, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం తురుము, కొత్తిమీర, చీజ్ తురుము, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు, బియ్యం పిండి, కొద్దిగా నీళ్లు అలాగే నూనె పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత మొక్కజొన్నల మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి బిస్కెట్లా ఒత్తుకొని ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చీజ్ కార్న్ కట్లెట్స్ రెడీ.